ఎంపీ ఈటెల రాజేందర్ మీద ఫ్లెక్సీ వివాదం ఆసక్తికర మలుపు తీసుకుంది. ఫ్లెక్సీలు పెట్టిందెవరో కాదు, బీజేపీ నాయకుడేనని పోలీసులు తేల్చారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ బీజేపీ నాయకుడు రామకృష్ణ అని గుర్తించారు. ఈ విషయంపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు తీవ్రంగా స్పందించారు. రామకృష్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కూకట్పల్లి బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారించిన పోలీసులు A1గా రామకృష్ణ, A2గా గాజుల రాకేష్, A3 సయ్యద్ కుద్రుద్ అహ్మద్, A4 సయ్యద్ మెహరాజ్, A5 షేక్ కలీం, A6 నజీర్ ఉద్దీన్లుగా పేర్కొన్నారు. ఎంపీ ఈటెల రాజేందర్ మీద ఫ్లెక్సీ వివాదం ఆసక్తికర మలుపు తీసుకుంది. ఫ్లెక్సీలు పెట్టిందెవరో కాదు, బీజేపీ నాయకుడేనని పోలీసులు తేల్చారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ బీజేపీ నాయకుడు రామకృష్ణ అని గుర్తించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విశాల్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి విశాల్. రైట్ కావ్య, తెలంగాణ బీజేపీలో ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ముఖ్యంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ టార్గెట్ గా మల్కాజ్గిరి పార్లమెంట్ లో కొన్ని చోట్ల ఈ ఫ్లెక్సీలు వెలిచాయి. ముఖ్యంగా ఆ ఫ్లెక్సీలలో ఈటెల రాజేందర్ బీజేపీకి ద్రోహం చేస్తున్నట్టు, అదేవిధంగా ఎంపీ ధర్మపురి అరవింద్ ను ఎదుగుదలను ఓడ్చుకోలేకపోతున్నట్టు, ముఖ్యంగా ఈ బీజేపీ కేంద్ర మంత్రి జాతీయ నాయకత్వం కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదని, జాతీయ అధ్యక్షుడి హోదా ఇవ్వలేదని, ఇలా కొన్ని రకాల అంశాలను పేర్కొంటూ ఫ్లెక్సీలు వెలిచాయి. అయితే ఈ ఫ్లెక్సీలు ఎవరు పెట్టారనేది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ముఖ్యంగా ధర్మపురి అరవింద్ వర్గీయులు పెట్టారని కూడా ప్రచారం జరిగింది. బండి సంజయ్ వర్గం చెందిన వాళ్ళు కూడా పెట్టారన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే పోలీసులు కేసుని సీరియస్ గా తీసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డీజీపీని కలవడం, ఈ ఫ్లెక్సీలు ఎవరు పెట్టినో తేల్చాలని కూడా డీజీపీని కోరారు. దీంతో పోలీసులు ఎట్టకేలకు ఈ ఫ్లెక్సీలు పెట్టింది ఎవరని కూడా తేల్చారు. కంటోన్మెంట్ కి సంబంధించిన బీజేపీ నాయకులు రామకృష్ణ, అతని పిఏ, అదేవిధంగా మరికొంతమంది కలిసి ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని కూడా పోలీసులు గుర్తించారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. అయితే ఎప్పుడైతే పోలీసులు నిందితులను గుర్తించారో వెంటనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రామకృష్ణను సస్పెండ్ చేశారు. ఎందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు, దానికి సంబంధించిన వివరణ ఇవ్వాలని కూడా సూచించారు. ఇక ప్రస్తుతం ఈ ఫ్లెక్సీల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఈటెల రాజేందర్ టార్గెట్ గా ఎందుకు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాల్సి వచ్చిందనేది కూడా కొంత ఆందోళన రేపుతున్నది. అంటే సొంత పార్టీ నేతలే దీనికి ఏర్పాటు చేశారన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసలు ఎందుకు చేస్తున్నారనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా బండి సంజయ్ వర్గం వాళ్ళే ఇదంతా కూడా చేశారన్నట్టు కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే బండి సంజయ్ దీనికి ఫ్లెక్సీల ఏర్పాటుకు సంబంధించి నాకు సంబంధం అన్నట్టు కూడా చెప్పారు. ఇక ధర్మపురి అరవింద్ సైతం ఈ ఫ్లెక్సీల ఏర్పాటుకి తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. కావ్య, థ్యాంక్ యూ విశాల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.